హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం కోనసీమలో ఉన్న కోర్కెలు తీర్చే కార్తికేయుని గురించి తెలుసుకుందాం. కోనసీమ జిల్లా రాజోలికి దగ్గరలో గల కడలి గ్రామంలో శ్రీ కపోతీశ్వర స్వామి మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి కొడుకులు ఇద్దరు సంయుక్తంగా స్వయంభూగా వెలసిన క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో ఎవరైనా అభిషేకములు లేదా నవగ్రహ శాంతి అర్చనలు మొదలగునవి చేయించుకోవాలంటే గాలిగోపురం దగ్గర ఇచ్చే టిక్కెట్ రుసుమ 50 రూపాయలు చెల్లించి ఆ చీటీ తీసుకుని వెళ్ళి పంతులు గారికి ఇవ్వవలసి ఉంటుంది. కపోతీశ్వర స్వామి ఆలయమునకు ఈశాన్యం వైపున గల చిన్న ఆలయంలో వెలసి ఉన్న కాలభైరవ స్వామి వారు ఈ క్షేత్ర పాలకునిగా కొలువై ఉన్నారు. కపోతీశ్వర స్వామి ఆలయమునకు నైరుతి మూలలో వెలసియున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 11 మంగళవారములు అభిషేకం చేయించుకున్నట్లయితే పెళ్లి కాని వారికి పెండ్లి అవుట మరియు సంతానం లేని దంపతులకు పిల్లలను కలుగజేస్తూ భక్తుల ధర్మమైన కోరికలు తీర్చుట స్వామివారి ప్రత్యేకత. శ్రీ కపోతీశ్వర స్వామి వారికి కుడివైపున ఉన్న పార్వతీదేవి మండపంలో మంగళవారం రోజున అభిషేకం చేయించుకునే భక్తులకు కూర్చోవడానికి ఖాళీ కూడా లేకుండా ఉండేంత జనం ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణములో ఎన్నో సంవత్సరాల క్రితం దొరికిన కొబ్బరికాయ సర్పాకారాన్ని పోలి ఉంటుంది. పంతులు గారిని అడిగి మనం ఆ సర్పాకారాన్ని పోలి ఉన్న కొబ్బరికాయను చూడవచ్చు. ఈ క్షేత్రంలో జరిగే సుబ్రహ్మణ్య కళ్యాణం మరియు షష్ఠి తీర్థం ఎంతో వైభవంగా జరుగుతుంది. శ్రీ కపోతీశ్వర స్వామి ఆలయమునకు ఎడమవైపున గల ఆలయంలో సాక్షాత్తు ఆదిశంకరాచార్యులచే ప్రతిష్ఠింపబడిన బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు కొలువై ఉన్నారు. ఆలయమునకు తూర్పు వైపున ఉన్న కోనేరులో మాఘమాసంలో మారేడు దళం వేసినచో గిరగిరా తిరుగుతూ కిందకి వెళ్ళడాన్ని మనం ఇక్కడ కల్లారా చూడవచ్చు. ఆలయమునకు ఆగ్నేయ దిశలో లక్ష్మీనరసింహస్వామి, వాయువ్య దిశలో నవగ్రహాలు భక్తులకు దర్శనమిస్తుంటాయి. ఆలయానికి వెలుపల నైరుతి దిశలో శ్రీ ఆంజనేయ స్వామివారు, శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఎదురుగా సత్యనారాయణ స్వామిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ ప్రతిరోజు భక్తులకు పంచే పులిహార ప్రసాదం మరియు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి జరిగే అన్నప్రసాదం చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరైనా ఇంకా ఈ స్వామివారిని దర్శించుకున్నట్లయితే వచ్చి దర్శించుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.